అందరూ తరలి వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున స్తుతులు స్తోత్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభు బలాలను నడిపించిన మా తండ్రి స్తోత్రాలు ఆయన. నీ పిల్లల ప్రభు కానుకలు సమర్పించిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. వారి కష్టార్థాన్ని ప్రభు 20 అంతలుగా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ప్రారంభం చేయండి. అలాగే తండ్రి కొద్ది నిమిషాలు ప్రభా నీ పక్షాన నిలబడబోతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. మాకు కావాల్సినటువంటి మంచి ఆత్మీయాన్ని దయచేసి మా ఆత్మలను ప్రభు ఆత్మీయ జీవితాన్ని సరిచేసి క్రమంగా నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలైన ఉన్నారు. మనంతా ప్రియమైన దేవుని పిల్లలారా జాగ్రత్తగా గమనించాలి. మనమాట చీకటిలో నుండి ఎక్కడన్నమాట మనం ఆయన సన్నిధికి ఆయన చెంతకు రాక మునుపు ఆయన నమ్మకం మునుపు మనం ఎక్కడన్నమాట చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములను ప్రకటించటానికట, లేకపోతే ప్రచురం చేయ నిమిత్తమట ఏర్పరచబడిన వంశమును ఎవరట మనం ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనము దేవుని సొత్తు. ఇక్కడ 4 భాగాలుగా మనల్ని ఆయన మరి ఎత్తి చూపుతున్నాడు. ఎలా అంటే మనమట ఏర్పరచబడిన వంశం అంట. ఆయన కోసం మనం ఏర్పరచబడిన వంశం అంట. రాజులం అట, మనం రాజులం అట. పరిశుద్ధ జనం అట, ఆయన సొత్తు అయిన ప్రజలమాట. మనం అంతా ఎవరట 4 భాగాలు ఇక్కడ మనల్ని దేవుడు అభివర్ణిస్తున్నాడు. పరిశుద్ధ జనం మనమాట, ఆయన ఏర్పరచుకున్న పరిశుద్ధ జనం అంట, ఆయన సొత్తు, ఆయన ఆస్తి అట. మనం రాజులైన యాజక సమూహం అంట, ఆయన ఏర్పరచుకున్నట్టు వంశం అట. మనం ఎవరు? క్రైస్తవులు. మరి ఇలా 4 విభాగాల్లో మనల్ని పొగుడుతూ మనల్ని మరి పైకెత్తుతూ మాట్లాడుతున్నటువంటి దేవుడు ఇంకొక మాట మరి 3వ అధ్యాయం 9వ వచనం వచ్చేసరికి అంటున్నాడు. ఆయన మనం పిలువబడింది ఎందుకు ఆయన చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే అదే మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే. నేను పిలుచుకున్నానని మొత్తం ఇందాక 2వ అధ్యాయంలో చదువుకున్న 9వ వచనం, చీకటిలో నుంచి వెలుగులోనికి నేను పిలుచుకున్నాను చెప్పాడు. ఆ పిలవబడిన మీ దేనికి వారసులట? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక మీరు ఆశీర్వాదాలను నేను ఇవ్వటానికి, ఆశీర్వాదాలకు మీరు వారసులు అవ్వడానికి మీరు నా చేత పిలువబడ్డారు. కనుక నాచే పిలువబడి ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి మీరు ఎలా ఉండాలో తెలుసా అంటున్నాడు. చూడండి, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణనైనను చేయక
దీవించుడి అందరినీ. ఏమండి? మీ రక్త సంబంధికులనా, స్నేహితులనా, లేకపోతే బయట వారినా, అన్యులైన వారినా, ఎవరినైనా ఎవరితోనైనా మనం ఎలా ఉండాలంటున్నాడు? కీడుకు ప్రతి కీడైనను. మొదటిది, ఆయన చేత పిలవబడ్డ మనం రాజులైన వంశం, యాజక వంశం అని పిలుచుకుంటున్నటువంటి ఆయన, పరిశుద్ధ జనమని మనల్ని మరి ఆయన ప్రస్తుతిస్తున్నటువంటి ఆయన, ప్రియమైన దేవుని పిల్లల ఆయన ద్వారా, అలాగే మరి ఆయన సొత్తని పిలిపించుకున్నటువంటి మనం, దేవుని చేత పిలిపించుకొనబడుతున్నటువంటి మనం ఎలా ఉండాలని ఆయన సంకల్పం అంటే, మనం మిమ్మల్ని ఇలా పిలిచి మిమ్మల్ని పొగటమే కాదు, నా సొత్తని చెప్పడమే కాదు, కానీ మీరు ఆశీర్వాదమునకు, నేనిచ్చే ఆశీర్వాదమునకు వారసులు మీరే. నా వారసులైన ఆశీర్వాదం పొందుతున్న మీరు ఇదిగో ఎలా ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా? కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక. వారిని ఏం చేయాలి? నీతో ఉన్న వారిని, నీ స్నేహితులు, నీ బంధువులను, ఏమండి, ఇక చివరికి నీ శత్రువునైనను వారికి కీడు తలపెట్టడానికి వీలు లేదు, ప్రతి దూషణ చేయటానికి వీలు లేదు. వారిని మీరు దీవించండి, దీవించండి, శాపనార్థాలు పెట్టద్దు. ఏమన్నాడు? దీవించండి. దీవించే భాగంగా మనం ఉన్నామా ఈ మధ్యాహ్న సమయంలో? ఆయన చెప్పుకుంటాడు కదా, పరిశుద్ధమైన నా సొత్తు అంటాడు కదా, పరిశుద్ధమైన నా పిల్లలు అంటున్నాడు కదా, రాజులు, నా పిల్లలు రాజులు అని చెప్తున్నాడు కదా, యాజకులైన వంశం అంటున్నాడు కదా. ఇలాంటి వారిగా ఆయన చేత చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన సన్నిధికి పిలుచుకున్న దేవుని మాటల ప్రకారం, అనగా ఆయన చెప్పినటువంటి కీడుకు ప్రతి కీడు, దోషణకు ప్రతి దోషణ చేయకుండా ఆయన సన్నిధికి వచ్చినటువంటి, ఆయన వెలుగులకు వచ్చినటువంటి మనం ఆయనకు సంబంధించిన వెలుగులను విరచిమ్మగలుగుతున్నాం. ఎవరైనా మన కీడు చేస్తున్నారు అనుకుందాం సమాజంలో, వారికి ప్రతి కీడు చేయలాగున్నావా? లేకపోతే వారు కీడు చేసిన వాడి కోసం ప్రార్థించే వారిగా ఉన్నా? వాడిని కీడు చేసిన వాడిని ఆశీర్వాదించే మనస్తత్వం మనలో ఉందా? ఒకవేళ ఆ కీడుకు మరి ఆ ప్రతి కీడు చేయకుండా ఆశీర్వదించే మనస్తత్వం ఒకవేళ నీలో ఉంటే, నువ్వు నిజంగా ఆ ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుచుకున్న ఆ దేవుని సొత్తును, మనం ఆ దేవుని పిల్లలమైన పరిశుద్ధులం, ఆ దేవుని పిల్లలైనటువంటి రాజులైన యాజక సమూహం. ఒకవేళ కీడుకు ప్రతి కీడు నువ్వు చేస్తున్నట్లయితే, నేను చేస్తున్నట్లయితే, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా చేస్తున్నట్లయితే, ఆయన మనల్ని చీకటిలో నుండి వెలుగులోకి పిలుచుకున్నాడు అనే మాట మనం అబద్ధం చేస్తున్నాం. ఆయన పిలుచుకున్నది నిజమే, ఆయన పిలుచుకున్నది మనల్ని నిజమే, కానీ మనం ఆయన మాటను ఏం చేస్తున్నాం? అబద్ధాన్ని చేస్తున్నాం. ఆయనేమో నా పిల్లలు రాజులైన యాజక వంశం అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం మన గురించి, కానీ ఆ గొప్పగా ఆయన చెప్పుకునే అంత గొప్పగా మన ఆత్మీయ జీవితంలో బ్రతకగలుగుతున్నాం. కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయడానికి సిద్ధంగా ఉన్నామా? లేకపోతే వాడిని దీవించడానికి సిద్ధంగా? నేను దూషించినటువంటి మన స్నేహితుడు, లేదా మన పొరుగువాడు, లేదా మన సహోదరుడు ఒకవేళ దూషిస్తే మళ్ళీ ప్రతి దూషణ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేకపోతే దూషిస్తే దూషించాడు, దేవా విని క్షమించండి అని దీవించే పరిస్థితి నీలో, నాలో, మనందరిలో ఉందా లేదా అనేది మనం ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ఇద్దరు భక్తులను చూసి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ప్రియమైన దేవుడు, వాళ్ళు ఏ విధంగా గడ్డు పరిస్థితిలో, చావులకి అప్పగింపబడిన పరిస్థితిలో, ఇక మరణం ఇదిగో నన్ను మృంగేయబోతుంది వారి చేత, నా సహోదరుల చేత అన్న టైంలో వారు పెడుతున్నటువంటి హింస,
వారు పెడుతున్నటువంటి బాధను సహిస్తూ వారిని దీవించినటువంటి ఒక యవనస్తుడిని జ్ఞాపకం చేసుకున్నారు ఈ మధ్యాహ్న కాల సమయం. అలాగే ఇశ్రాయేలు సమాజం మొత్తం ఒకటై మోషేను అహరోనును తిరుగుబాటు చేస్తున్నప్పుడు వారిపై గొణుకుతున్నప్పుడు సణుగుతున్నప్పుడు దేవుని కోపం వచ్చి ఆ కోపాన్ని వారిపై తీర్చుకునే టైంలో వారు ఏ విధంగా కీడుకు ప్రతి కీడు చేశారా, దోషుడిగా ప్రతి దోషం చేశారా, వాళ్ళు సనిగితే వీళ్ళు కూడా సనిగి వాళ్ళని తిట్టారా అంటే ప్రియమైన దేవుని పిల్లరా వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ రెండు సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకొని మన ఆత్మీయ జీవితం అలా ఉందో లేదో పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం కడవరి కాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. ఏ టైంలో ఏ సమయంలో ఏమవుతుందో మనకు తెలియదు. సమయం రాకమునిపే మరణం మన ఇంటి తలుపు తట్టక ముందే మన ఆత్మీయ జీవితాలు దేవుడు అనుకునే విధంగా ఉన్నాయా లేవా అని పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవునితో. ఎందుకంటే మనం ఎలాంటి టైంలో వచ్చినా ఒకవేళ నువ్వు సిద్ధపడి ఉంటే, దేవుని మాటల ప్రకారం జీవిస్తూ ఉంటే, దేవుడు చెప్పిన విధంగా మన సహోదరులను నువ్వు దీవించే విధంగా ఉంటే, ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఉంటే, పరిపూర్ణమైనటువంటి ఆత్మీయ జీవితం పొందుకున్నట్లయితే మనం ఖచ్చితంగా ఈ సమయంలో మనం వచ్చినా మనకు భయం పడాల్సిన అవసరం లేదు ప్రియమైన దేవుడు. అందుకనే మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తల కార్యములు గ్రంథం 7వ అధ్యాయం 51 నుంచి 60 వరకు స్టెఫెను గారి గురించి మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యవన కాలంలో తన జీవితాన్ని మరి దేవుడికి సమర్పించుకున్నటువంటి ఆ యవనస్తుడు జీవితం ఎలా ఉంది? దోషులకు ప్రతిదోషం చేశాడా? కీడుకు ప్రతి కీడు చేశాడా? తనను చంపడానికి ప్రయత్నం చేస్తున్న వారిని, తనని హింసిస్తున్న వారిని, తనను బాధపరుస్తున్న వారిని కొద్ది నిమిషాల్లో నన్ను మరణం పాలు చేయకపోతున్నారు అనే వారి మధ్య ఉండి వారు పెట్టే బాధను సహిస్తూ అతను ఏం చేశాడు అనేది మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లరా. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 51 నుంచి ఇక్కడ స్టెఫెన్ గారు సువార్త ప్రకటనకి వెళ్ళి ఆ సమాజంలో ఆ బయట మరి ప్రకటిస్తూ ఉన్న సందర్భం ఇది. యవనస్తుడు మరి ఎంతో ఆశతో ప్రియమైన దేవుని పిల్లల మరి వాక్యం చెప్పాలి, సత్యాన్ని ప్రకటించాలి, ఎవరికి భయపడనటువంటి మరి భావం కలిగినటువంటి ఆ స్టెఫెన్, ధైర్యం కలిగినటువంటి స్టెఫెన్ యవనస్తుడే. కానీ ఆనాటి యూదులు ఇశ్రాయేలీయులైన వారి మధ్యకి కర్కశమైనటువంటి మనస్తత్వం, వాళ్ళు నమ్ముతున్న దానికి ఏ విధమైన విరుద్ధమైనటువంటిది కనపడినా అక్కడికక్కడే వాళ్ళు ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేటటువంటి పరిస్థితి ఆ రోజు. అలాంటి పరిస్థితిలో యేసు క్రీస్తు వారిని ప్రకటించడానికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నారో నాడు, అలాంటి వారితో ఏం మాట్లాడుతున్నాడో ప్రియమైన దేవుని పిల్లలు మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముష్కరులారా హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబరచనొల్లని వారలారా. ఇక్కడ చూడండి అసలు ఎంత డేరింగ్ డాషింగ్, చూడండి ఎంత ఎలా మాట్లాడుతాడో. ఆ యూదుల పరిస్థితి, ఆ ఇశ్రాయేలు శాస్త్రుల పరిస్థితులు, ఆనాటి వారి పరిస్థితి ఏందో స్టెఫెనుకు తెలుసు. కొంచెం తేడా వచ్చినా ఊరి ఎలుకలకు తీసుకుపోయి రాళ్లతో కొట్టి చంపేటటువంటి పరిస్థితి. అలాంటి భయానకమైనటువంటి పరిస్థితిలో వారితో ఆయన మాట్లాడుతుంటే మాట చూడండి ఎంత ధైర్యమైనటువంటి మాట ప్రియమైన దేవుని పిల్లల. మరొకసారి చదువుకుందాం. దేవుని వాక్యమునకు మీ హృదయమును మీ మనస్సును దేవుని వాక్యానికి లోబరచనొల్లని వారలారా. పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఏం చేస్తున్నారు తెలుసా? మీరు ఎదిరిస్తున్నారు. జాగ్రత్త. చూడండి ఎంత అధికారము కలిగి బోధిస్తున్నాడు. అసలు లెక్కలేదండి. ముష్కరులారా, సహోదరులారా, ఏమండి సహోదరులారా,
ప్రియమైన నా సహోదరులారా అంటున్నాడా అంటే స్టెఫెన్ గారికి తెలుసు వారి పరిస్థితి ఎలా ఉందో, వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఆ రోజు ఎలా ఉన్నాయో తెలిసినటువంటి ఆ యవనస్తుడు మంచి మాటల చేత సంబోధించట్లే. ముష్కరులారా మీ హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసా? దేవుని వాక్యానికి లోబరచడం లేదు. లోబరచని వారలారా మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడు ఒక్కరోజు కాదు, ఒక గంట కాదు, లేదా 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ ఇదేం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించుకున్నారా? మీ పితరుల్లో ప్రవక్తలు ఎప్పుడైనా హింసింపకుండా ఉన్నారా? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని కూడా చంపారు కదా. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి ఆయనను ఎవరినైతే ప్రకటించడానికి వచ్చిన నీతిమంతుడు ఎవరైతే యోహాన్ని ముందు చంపారు కదా. మీరు చంపారా? చంపలేదా? చంపారా? ఈయన మాట్లాడటానికి ఎవరు చంపేసిండు. ఎవరినైతే ప్రకటించడానికి వచ్చాడు అంటే యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి వచ్చిన వారిని మీరు చంపారు కదా. మీ పితరులు చంపారు కదా. మీరిప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే మీరు కూడా ఆయన్ని అప్పగించి హత్య చేసిన వారైతే. చూడండి ఎంత ఏమండి బతిమాలుతున్నాడా? ఏమండి అమ్మా అయ్యా అంటున్నాడా? లేదు. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి సమయంలో ఎంతవరకు ఆయన మాట్లాడాలో స్టెఫెన్ గారు, ఎంతవరకు వారిని హెచ్చరించాలో, ఎంతవరకు గర్జించాలో ఆ రేంజ్ లో వెళ్ళిపోతున్నాడు యవనస్తుడైనటువంటి స్టెఫెన్. మీరే కదా చంపేశారు. చంపలేదా మీ పితరులు? ప్రవక్తలు చంపారు. సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని ప్రకటించడానికి వచ్చిన యోహాను గారిని కూడా చంపేశారు కదా అంటూ చూడండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదువుకుంటూ వెళ్ళండి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి కానీ దాని గైకొనలేదు. దేవదూతల ద్వారా ప్రకటించబడినటువంటి ధర్మశాస్త్రం మీకు వచ్చింది కానీ అందులో ఉన్న మాటలు, ఆజ్ఞలు, కట్టడలు మీరు ఏం చేశారు తెలుసా? గైకొనలేదు, ఆచరించలేదు. వాటి ప్రకారం నడుచుకోవడానికి, జీవించడానికి ప్రయత్నం చేయలేదు. అందుకే ప్రవక్తను చంపేశారు. మీరు నీతిమంతులను చంపేశారు, నీతిమంతుల రక్తాన్ని ఒలికించారు అని స్టెఫెన్ చూడండి ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ధైర్యంగా మాట్లాడి వాళ్ళతో వాళ్ళు ఊరుకుంటారంట. వాళ్ళు కర్కశమైన క్రూరులు. చూడండి ఇది తర్వాత సందర్భంలో ఏం జరుగుతుందో. వారి మాటలు విని వారు ఈయన మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పళ్ళు పట 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 పళ్ళు కొరుకుతూ అయితే పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడి వీళ్ళు పళ్ళు పటపట నూరి కొట్టడానికి సిద్ధపడుతున్న టైంలో స్టెఫెన్ గారినట పరిశుద్ధాత్మ నిండుకొని ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు తండ్రి కుడిపార్శ్వమున ఉండుట కనబడుతుంది. ఎవరికి? స్టెఫెన్ గారికి ఏం కనబడుతుంది? పరిశుద్ధాత్మ నిండిపోయి నేను ఆ ప్రసంగంలో పరిశుద్ధాత్మ నిండిపోయి ఆయన చక్కగా ప్రసంగం చేసి చివరికి పైకి చూసినప్పుడు ఆయన ఎవరు కనపడుతున్నారు? తండ్రి అయిన దేవుడి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి లేక నిలిచి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని చూచి ఆకాశము తెరవబడి ఉండటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉన్నట్టు చూచి నేను చూచుచున్నాను అని ఎవరితో చెప్పిండు? వేరేతో చెప్పిండు. ఎవరితో? ఎదురుగా పట 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 పళ్ళు నొక్కున్నారు కదా, కొట్టేయడానికి, రాళ్ళతో కూడా చంపేయడానికి. వాళ్ళతో ఏం చెబుతుండు? నాకు పైన దేవుడు
పరలోకంలో దేవుడు నాకు కనపడుతున్నాడు, ఆ పరలోకపు తండ్రి అయిన దేవుడైనటువంటి ఆయన కుడి పార్శ్వన యేసుక్రీస్తు వారు కూర్చొని ఉండటం నేను చూస్తున్నాను అంటే వీళ్ళు ఒప్పుకుంటారండి. అప్పటి వరకు వాళ్ళని చెప్తే ఏమనలేదు. ప్రవక్తను చంపుతున్నారన్నా కానీ పళ్ళు పట్ట పట్ట కొరికి ఇక చూస్తారు ఎప్పుడా అని. ఈ టైంలో ఇంకొక టైం సాక్షాత్తు నాకు తండ్రి దేవుడే కనపడుతున్నానంటే వాళ్ళు ఒప్పుకుంటారండి, ఒప్పుకుంటారా? మళ్ళీ ఆ తండ్రి పక్కన వాళ్ళు చంపిన యేసుక్రీస్తు వారు కనపడుతున్నాడంటే ఒప్పుకుంటారా? ఏమన్నా ఒప్పుకోరండి. మరి ఏం చేస్తున్నారు? అప్పుడు వారు ఇక ఇంకా ఆగుతారు. అప్పటికే పళ్ళు పట్ట 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 పట్టలాడిస్తున్న వాళ్ళు మళ్ళీ ఈ యొక్క నిప్పు లాంటి వార్త వినడంలోనే ఇంకా ఆగుతారా? ఏం చేస్తున్నారు? పెద్ద కేకలు వేసేసి చెవులు కేకలు వేస్తూ మళ్ళీ చెవులు మూసుకుంటారట. కేకలు వేస్తూ చెవులు మూసుకొని ఏకముగా అందరు కలిసి అతని మీద పడి అతన్ని తీసుకొని పట్టణపు వెలుపలకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపినప్పుడు చంపుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట మనకి ముఖ్యమైన పాయింట్. చదవండి. సాక్షులు సౌలు అను పట్టణపు వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. స్టెఫెన్ వస్త్రాలట సౌలు అనే ఒక యవనస్తుని పాదాల దగ్గర పెట్టారట. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు మరియు ప్రభువుని గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా. ఇప్పుడు స్టెఫెన్ చూడండి, వాళ్ళు సౌలు దగ్గరికి ఆయన వస్త్రాలు తీసుకొచ్చి పెట్టారు. ఇక మరణం, ఇక ఆయన ప్రాణాన్ని దేవునికి అప్పగించుకునే టైం రాళ్లతో రువ్యారు, కొట్టారు. ఏమండి? ఇక లాస్ట్ స్థితిలో మరణించే స్థితిలో ఉన్నప్పుడు స్టెఫెన్ గారు చేస్తున్నటువంటి ప్రార్థన చూడండి. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఎవరి మీద రాళ్ళు రువిని వారి మీద ప్రభువా వారి మీద ఈ పాపం నన్ను చంపిన నా రక్తము ఒలికించిన పాపము వారి మీద మోపకయ్యా గొప్ప శబ్దంతో నన్ను చంపిన వారి మీద ఈ పాపాన్ని ఉంచకయ్యా. ఈ పాపాన్ని ఒకవేళ నువ్వు వారి మీద మోపితే వాళ్ళు సాక్షాత్తు నరకాగ్నికి వెళ్ళవలసి ఉంటుంది. నా నిమిత్తం తండ్రి, నా నిమిత్తం వారి మీద ఈ పాపాన్ని మోపకయ్యా. చూడండి, ఇక్కడ ఏం చేస్తున్నాడు? హింసించిన వాడిని, రాళ్లతో కొట్టిన వారిని, ఏమండి రక్తం ఒలికించిన వారిని ఏమంటున్నాడు? ఈ పాపం వారి మీద మోపకయ్యా. ఇదిగో ఇది ఇందాక మనం మొదటిగా చదువుకున్నది. మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి కనుక మీరు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక ఏం చేయమన్నాడు? ఆశీర్వదించాలి. మీరు మీ నోట ఆశీర్వాదం రావాలి, శాపం కాదు, శపించడం కాదు. శపించి వారిని దేవుని కోపానికి అప్పగించడం కాదు. ఏం చేయాలి? మీ నోట శుభవచనం, ఆశీర్వాద వచనం రావాలి అని. అందుకే మిమ్మల్ని చీకటిలో నుండి వెలుగులోనికి పిలుచుకున్నాను. ఎంతో మంది ముష్కరులు, దుష్టులు, దుర్మార్గులు వారు మిమ్మల్ని చూసి, మీ ప్రవర్తన చూసి, మీ ఆత్మీయ జీవితాన్ని చూసి వారిలో మారు మనస్సు రావాలి. మీరు ఆశీర్వదించిన ప్రతి క్షణం అని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుడు, అలాంటి ఆశీర్వాదానికి సంబంధించిన మనస్సు ఈ మధ్యాహ్న సమయంలో మనకుందా? మనకు కీడు చేసిన వారిని మనం ఆశీర్వదించగలుగుతున్నాం, మనం దూషించిన వారిని మనం ఆశీర్వదించగలుగుతున్నాం.
మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ మన సహోదరులు మనం దూషిస్తే వాళ్ళు చంపలేదు కానీ చంపరు కానీ దూషిస్తారు, లేకపోతే కీడు చేస్తున్నారు. మనం చంపట్లా, మనం బ్రతికే ఉంటున్నాం. కానీ బ్రతికి ఉన్న మనం కూడా ఆ కీడుని మనం క్షమించలేకపోతున్నాం. ఇంకా ఏం చేస్తున్నాం? కీడుకు ప్రతి కీడు, దోషులకు ప్రతి దోషణ చేస్తున్నాం. కానీ ఇక్కడ స్టెఫన్ గారు రాళ్లతో కొట్టారు. ఏమండి? బట్ట ఊరి వెళ్ళబెట్టి ఈడ్చుకెళ్ళారు. రాళ్ళండి, రాళ్ళు ఇసిరి కొట్టడం అంటే ఒక్కరా? ఏమండి? 100 రాళ్ళు పడతంటే వేద. అలాంటి పరిస్థితిలో నీవు ప్రతి దోషణ చేయకుండా ఉండగలవా? అంటే ఆ నొప్పి, ఆ బాధకు సైతం తట్టుకొని ప్రాణాన్ని అప్పగించే టైంలో తండ్రి అయ్యా వీరి మీద నన్ను చంపిన పాపాన్ని మాపకమని ప్రార్థన చేస్తున్నాడు. అంటే మనల్ని ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడా? చేపిస్తున్నాడా? ఆశీర్వదిస్తున్నట్టుగా. ప్రియమైన దేవుని పిల్లలు, అలాంటి మనస్తత్వాన్ని దేవుని మధ్యాహ్న కాలంలో నా నుండి ఇదిగో మైకు ద్వారా వింటున్న వారి నుండి కూడా కోరుకుంటున్నది అదే. క్రైస్తవుడు అంటే ఇది కీడుకు ప్రతి కీడు కాదు చేయవలసింది. క్రైస్తవుడు దూషణకు ప్రతి దూషణ కాదు. కీడు చేసినా దూషించినా నీ నోట నుంచి రావాలి ఆశీర్వాదమైనటువంటి ఆశీర్వచనం. నిన్ను దేవుని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక అని అనే మనస్తత్వం కలిగి ఉండాలి అతను ప్రియమైన దేవుడు. ఇంకొక భక్తుడిని చూసుకొని మనం ఇంకిద్దరు భక్తుల్ని చూద్దాం. ఒకటే సందర్భాన్ని చూసి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. అది సంఖ్యాకాండానికి వెళ్దాం. 16వ అధ్యాయం 41 నుంచి 49 సందర్భం అంటే ఇక్కడ మోషే అహరోనుల సందర్భాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41 నుంచి చదువుకుందాం. మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం మోషే అహరోనులకు విరోధముగా సడుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజం అట మోషే అహరోనులకు విరోధముగా కూడుకున్నారు, గ్రూప్ అయ్యారు. ఏం చేశారు? అహరోను మోషేలకి విరోధంగా కూడుకున్నటువంటి ఇశ్రాయేలీయులు ఏం నెపమేస్తున్నారు వీళ్ళ మీద? యెహోవా ప్రజలను మీరు చంపితీరని చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి విరోధంగా కొంతమంది ఇశ్రాయేల్ సమాజాన్ని పోగు చేసుకొని వారి మీదకు వచ్చినటువంటి సందర్భం. మరి ఇశ్రాయేల్ సమాజం వీళ్ళిద్దరి మీద కత్తి కట్టి లేని పాపాన్ని మోపి లేని నిందన మోపి అందరూ ఏకమై కొట్టడానికి వస్తే వారిని ఏర్పరచుకున్న దేవుడు ఒప్పుకుంటాడా? ఏమండి? ఒప్పుకుంటాడా? వారిని ఏర్పరచుకొని ఇశ్రాయేలీయులు 400 సంవత్సరాల బానిసత్వం నుంచి బయటికి తీసుకురావడానికి వారిద్దరిని ఏమండి ఎంచుకొని ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నా కానీ ఆ నష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి కావాల్సిన బలాన్ని శక్తిని దయచేసి ఎన్నో ఆశ్చర్య కార్యాలను వారి చేత చేయించి నడిపించుకుంటున్న దేవుడు మిమ్మల్ని ఒప్పుకుంటాడా? నువ్వు సర్వ సమాజాన్ని ఒప్పుకుంటాడా? ఏం చేస్తున్నాడు చూడండి. అక్కడ వారు విరోధంగా కూడిన వారు ప్రత్యక్ష గుడారము వైపు తిరిగి చూడగా వారు వచ్చేసరి మోషేని అహరోన్ని మనం అంతా కలిసి ఏదో ఒకటి చేయాలని కూడుకున్నారు, తిరుగుబాటు చేశారు. విరోధంగా లేచి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చారు. ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి దాని వైపు తేరి చూడగా, ఆ ప్రత్యక్ష గుడారం వైపు తేరి చూడగా ఏం జరుగుతుందట? మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమ అక్కడ. ఏమంటే ఆయన పిల్లలు అంటే ఒప్పుకుంటాడు. ఆ కాలంలో, ఈ కాలంలో కాదు, ఈ కొత్త నిబంధన కాలంలో ఆయన పిల్లలను చంపుతున్నా కానీ దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడు. ఇక్కడ మత ఛాందస్వాదులు ఏమండి దేవునికి వ్యతిరేకులు ఏదో మేము క్రైస్తవులు చంపేస్తున్నాం అని అనుకుంటున్నారు, కానీ దీర్ఘశాంతంలో ఉన్నాడు దేవుడు. లేకపోతే ఒక్కొక్కడిని తుత్తు నీలుగా చేసినటువంటి దేవుడు. కానీ దీర్ఘశాంతంలో వారు కూడా మనల్ని చంపే వారు కూడా మారు మనసు పొందాలని చూసే దేవుడు కనుక ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు కనుక మీ ప్రాణాలు
సేఫ్ జోన్లో ఉన్నాయని తెలుసుకోవాలి దేవుడికి వ్యతిరేకులు ఎవరైనా. ఇక్కడ మరి కొంత పాత నిబంధన కాలంలో ఎప్పుడైతే మోషే అహరోనుల మీద తిరగబడ్డారో అప్పుడట ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర చూడగా వాళ్ళు మేఘము దాన్ని కమ్మిందంట. ప్రత్యక్ష గుడారాన్ని యెహోవా మహిమ అక్కడ కనపడదంట. వాళ్ళకి కనబడి ఏమంటుంది? ఆ యెహోవా మహిమ కనబడి అక్కడ ఏమంటుంది? ఆ స్వరం ఏం మాట్లాడుతుంది? మోషే అహరోనులు మోషే అహరోను ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా, ఆ టైంలో ప్రత్యక్ష గుడారం మేఘం ఎప్పుడైతే కమ్మిందో మోషే అహరోను ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చేసారు. రాగా యెహోవా ఏమంటున్నాడు దేవుడు? మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి. ఇమీడియట్ గా మీరు ఎక్కడ నుండి సమాజం దగ్గర నుంచి తొలగిపోండి. క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా ఏమంటాడు మోషే అహరోన్ కమాన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వాళ్ళు ఒక్క క్షణంలో ఇక నేనేం చేస్తాను? మీ మీద తిరుగుబాటు చేశారు కదా, మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారు కదా, నేను మిమ్మల్ని వదులుకుంటాను. నేను వాగ్దాన భూమికి మీ చేత వీరు నడిపించాలని నేను తీసుకుని వస్తే మీ మధ్యలో ఈ మధ్యలో మీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఏ ఒక్క క్షణం కూడా నేను కొంచెం చంపేస్తాను. ఏం చేస్తాను? మీరు ఇక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోండి. వాళ్ళ పని నేను చూసుకుంటా అంటే మోషే అహరోనులు మరి ఎంత హింసిస్తున్న వారి గురించి వారేం మాట్లాడుతున్నారో చూద్దాం. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం నుండి తొలగిపోవుడి, క్షణంలో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవేయగా వారు సాగిలపడి. అప్పుడు మోషే చెబుతున్నాడు, ఎవరికి? అహరోను చెబుతున్నాడు, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి. ఎవరైతే తిరుగుబాటు చేశారో ఆ సమాజాన్ని రక్షించడానికి మోషే చెబుతున్నాడు, నువ్వు తొందరగా ఒక ధూపార్తి తీసుకో, అందులో బలిపీఠం దగ్గర ఉన్న నిప్పులు అందులో వేసుకొని ధూపం వేసి ఆ ధూపార్తిని తీసుకొని వేగముగా వెళ్ళు. వేగంగా వెళ్ళు. ఎందుకయ్యా వేగంగా వెళ్ళాలి? సమాజమునకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరింది. మోషేకు కనపడింది, మోషేకు అర్థమైంది దేవుడి కోపం బయలుదేరింది, వెళ్ళిపోతుంది ప్రజల మీదకి, సమాజం మీదకి వెళ్ళిపోతుంది. నువ్వు త్వరగా కమాన్ అహరోను వెళ్ళు వేసుకొని వెళ్ళిపోయి సమాజం మీదకి వెళ్ళి వారి గురించి ప్రాయశ్చిత్తం చేయి. ప్రాయశ్చిత్తపడు దేవుని ప్రార్థన చేయి. బయలుదేరింది. ఏం బయలుదేరిందయ్యా? ఆయన కోపం తెగులుగా బయలుదేరింది. తెగులు మొదలుపెట్టి వెళ్ళిపోతుంది. తెగులు స్టార్ట్ అయింది అని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము యొద్దకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టిందంట. తెగులు మొదలుపెట్టి అప్పటికి ఎంతమంది చచ్చిపోయారని ఉందంటే వస్తే 49వ వచనం రండి. 49వ వచనం చదవండి. ఎంతమంది చచ్చిపోయారు అప్పటికే? కోరాహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక 14,700 మంది ఆ తెగులు చేత. అప్పటికే తెగులు బయలుదేరిన తర్వాత 14,700 మంది అప్పటికే. అందుకే మోస అహరోను వెళ్ళిపో చచ్చిపోతారు మా ప్రజలు. ఏమండి? ఏళ్ళ మీద కదా వాళ్ళు తిరుగుబాటు చేసింది. దేవుడు వాళ్ళని శిక్షిస్తుంటే వీళ్ళకి ఎందుకండి కోపం రాలేదు? ఏసై దేవా అన్నారా? చంపే దేవా అన్నారా? ఏమంటున్నారు? మోస త్వరగా వెళ్ళా, చచ్చిపోతున్నారు నా వాళ్ళంతా చచ్చిపోతున్నారు, త్వరగా వెళ్ళు. తెగులు మొదలుపెట్టి నడుస్తుంది అని చెప్పినప్పుడు అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేశాడు. అతడు చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య నిలబడగా ఆ తెగులు చచ్చిన వారు కాడికి వెళ్ళగా బ్రతికిన వారి దగ్గర బాగుపడ్డ వాళ్ళ మధ్యలో నిలబడేసరికి ఇక దేవుడు మరి ఆహారం వచ్చింది కదా, ఇక మళ్ళీ తెగులు ముందుకు బాగుంటే ఆహారం చనిపోవాలా? ఏమండి? వారిద్దరు చూసిన ఎంత యుక్తిగా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా చచ్చిన వారి మధ్యకి, అంటే వారి నుంచి మళ్ళీ తెగులు అవతలకి వెళ్ళకూడదంటే ఆహారం వారి మధ్యకి వెళ్ళాలి. వెళ్ళి నిలబడంగానే తెగులు ఆగేదు. ప్రియమైన దేవుడు,
మోషేకి ఏమైనా కోపం వచ్చిందా? అహరోనుకి ఏమైనా కోపం వచ్చిందా? మీరు యెహోవా ప్రజలు చంపారు, చంపడానికి తీసుకొచ్చారు, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు అని వాళ్ళ మీద తిరుగుబాటు కదండి చేశారు. గొడుగుతున్నారు, సరుగుతున్నారు. అలాంటి సడుగుల్ని, గొడుగుల్ని, తిట్లని, నిందల్ని అన్నీ వారి కళ్ళ ముందే జరుగుతున్నా కానీ వారు చావకుండా ఏం చేశారు? వారికి ప్రాయశ్చిత్తం చేసి దేవుని కోపాన్ని ఆపారు. ప్రియమైన దేవుడు ఆపలేదా? ఇదిగో అలాంటి మనస్తత్వాన్ని కోరుకుంటున్నాడు మధ్యాహ్నకాల సమయంలో. అదే మన మొదటి పేతురు పత్రిక ఏమండి, మన కీ పాయింట్ అదే వచనం. చదవండి మరొకసారి, చదువుకొని ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 8-9 త్వరగా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని ఆ గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన వంశమును, పరిశుద్ధ జనము, నా సొత్తైన ప్రజలు. మళ్ళీ రండి, అక్కడికి రండి, 8-9 రండి. ఆ మాట కూడా ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను. ఇక్కడ కీడు చేశారు ఎవరు? ఇశ్రాయేలు సమాజం చేశారా? కీడుకి ప్రతి కీడు కాల్చారా? దూషించారు, ఎన్నో దూషణపు మాటలు మాట్లాడారు అప్పటికే. మరి ప్రతి దోషం చేశారా మోషే? వాళ్ళని రక్షించడానికి పోయారా? వాళ్ళని కాపాడడానికి పోయారా? వాళ్ళని మరణము నుండి తప్పించడానికి వెళ్ళారు. కానీ ప్రతి కీడు చేయడానికి ప్రయత్నం చేయలేదు, ప్రతి దూషణ చేయడానికి ప్రయత్నం చేయలేదు. అక్కడ మరి స్టెఫెన్ గారు ఏం చేసిండు? దూషించిండా? కీడు చేసిండా? వాళ్ళకి రాయి తీసుకొని వేసినాడు. ఆ రాయి తీసుకొని మళ్ళీ ఏమన్నా వేసి కొట్టాడా? తిరిగి కొట్టాడా? దూరంగా ఉండదు. ఒక రాయిని తీసుకొచ్చి ఒకరినైనా కొట్టచ్చు, ఒక 4-5 రాయిని కొట్టేసేయచ్చు. పట్టకూడదా? దొరికిన రాయిని మళ్ళీ వాళ్ళకి ఇసరవచ్చు. కానీ ఇసిరాడా? వారు దూషించారు. పటపట కళ్ళు కొడుతూ దూషించాడా? దూషించారు. ఇక్కడ ఈ మాటలు ప్రియమైన దేవుడి పిల్లల అదే కోరుకుంటున్నాడు దేవుడు. మనమాట ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మనల్ని పిలిచాడట. కనుక కీడుకు ప్రతి కీడునైనా, దోషణకు ప్రతి దోషణైనా చేయక దీవించుడి, శత్రువుని దీవించాడు. ఇంకా కీడు చేసేవాడిని దీవించాడు. మిమ్మల్ని దూషించిన వాడు కూడా ఏం చేయాలి? దూషించండి అనగా ఎంత చప్పిడి పథ్యం క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఇంత చప్పిడి పథ్యం. మన సంఘాల్లో మన మధ్య ఈ పరిస్థితి ఉందా? కీడు ప్రతి కీడు చేయని సహోదరులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. దోషణకు ప్రతి దోషణ చేయని సహోదరుడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఏమంటే వాక్యం వింటూ బలార్థంలో పాలు పొందుతూ పశ్చాత్తాప హృదయంతో ఉన్నానని చెప్పుకుంటున్నా ఓ క్రైస్తవమైన మనం సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు కీడుకు ప్రతి కీడు చేసేదానిగా ఉన్నావా? దోషణకు ప్రతి దోషం చేసేదానిగా ఉన్నావా? లేక ఒక స్టెఫెన్ వలె మరణానికి తీసుకెళ్తున్నా కూడా, మరణకరమైన బాధ పెడుతున్నా కూడా, చంపేస్తున్నా కూడా వారి మీదకి ఈ పాపాన్ని మోపకు నాయన అనే మనస్తత్వం నీలో ఉందా? తిరుగుబాటు చేసిన సమాజాన్ని రక్షించడానికి తాపత్రయపడుతున్న మనస్తత్వం, ప్రేమ నీలో ఉందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మనల్ని మనం ప్రియమైన దేవుని ప్రేమ పరిశీలన చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి తిరిగి చూసుకొని మన ఆత్మీయ జీవితంలో ప్రతిదినం ఎలా గడుస్తుంది? కీడుకు ప్రతి కీడు ఏమైనా చేస్తున్నామా? దోషానికి ప్రతి దోషం ఏమైనా చేస్తున్నామా అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. దాన్ని పరిశీలన చేసుకొని సరి చేసుకొని ముందుకు పోతేనే ఆయన పొగిడినటువంటి పొగడతలు మనకి అప్లై అవుతుంది. పరిశుద్ధమైన జనాంగం అన్నది అది మనం అప్పుడు అవుతాం. ఆయన సొత్తు అప్పుడు అవుతాం. ఏమండి? రాజులైన యాజక సమూహం అప్పుడు అవుతుంది, లేకపోతే అవుతాం. నమ్మక ద్రోహి అయిన దాసుడు అక్కడ
చీ నమ్మక ద్రోహి అయిన దాసుడు. మన 2 వారాల క్రితం మాట్లాడారు ఒక దాంట్లో. ఆయన నోట నుంచి మన మీద ఏం చేస్తారంట చెప్పుకున్నా ఏమండి? అలాంటి పరిస్థితి వస్తుంది ఈ లక్షణాలు లేకపోతే. కనుక ప్రియమైన దేవుడి పిల్లలు, మన నోట నుంచి ప్రతి దోషం ఎవరైనా చేస్తారు ఖచ్చితంగా. దేవుని తెలియనివాళ్ళు, దేవుళ్ళు లేనివాళ్ళు, ఏమంటే దేవుణ్ణి ధరించుకుని వాళ్ళు, బాప్తిజం పొందని వారు ఏం చేస్తారు? వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు తిడతారు. మరి తిడితే మనం ఇవన్నీ తెలుసుకొని వింటూ పాటలు పాడుతూ ఆయన సన్నిధిని కొమ్మరించుకుంటున్నాడు, ప్రార్థన ద్వారా కొమ్మరించుకుంటున్నాం. మనం మళ్ళీ ప్రతిదోషం చేద్దాం? వద్దు, చేయదు. ఎందుకంటే ప్రతిదోషం చేయకుండా, ప్రతి కీడు చేయకుండా, శత్రువును ప్రేమించి, పొరుగు వారిని ప్రేమించి, మరి ఆయన చెప్పిన మాటల ప్రకారం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ఆయన ఇస్తానటువంటి నిత్య జీవం మనకి దొరుకుతుంది. ఎప్పుడు చనిపోయినా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ఎప్పుడు చనిపోయినా మనకి పరలోక రాజ్యంలో చోటు ఉంటుంది. కనుక ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఫలించి అభివృద్ధి చెంది మనం ప్రతి కీడు చేసేవాళ్ళగా ఉండకుండా, ప్రతి దోషంగా చేసేవాళ్ళగా ఉండకుండా సంపూర్ణతలకు దేవుడు మనల్ని వాక్యం ద్వారా తీసుకువెళ్ళుగాక. చెప్పండి, చెప్పరా? మనందరినీ ఆత్మీయాభివృద్ధిలో బలంగా నడిపించునుగా, బలమైన తన ఆయుధాలుగా మనల్ని తీర్చిదిద్దునుగాక. ఎగ్జామ్ ఉంది, అది కొత్త హాస్పిటల్